గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం జిల్లా, మండల మరియు గ్రామ పరిపాలనా విధానాన్ని గురించి పరిశీలిద్దాం. భారతదేశాన్ని పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలుగా, జిల్లాలుగా విభజించడం జరిగింది. మళ్ళీ స్థానిక స్థాయిలో జిల్లాలో మండలాలుగా, జిల్లాను మండలాలుగా, గ్రామాలుగా విభజించడం జరిగింది. మరి భారత పాలనా వ్యవస్థలో జిల్లాను ప్రధాన యూనిట్గా నిర్ణయించడం జరిగింది. కాబట్టి జిల్లా పరిపాలన అనేది అత్యంత ప్రాధాన్యమైనటువంటిది అని చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్రం ఎలాంటి పథకాలను, ప్రాజెక్టుల్ని, నిధులను మంజూరు చేయాలన్నా జిల్లానే ఒక ప్రాతిపదికగా, ఒక యూనిట్గా తీసుకుంటుంది. అలానే రాష్ట్ర ప్రభుత్వ పాలనా సామర్థ్యం కూడా మరి జిల్లా పాలనపైనే ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి జిల్లా పాలనకు అత్యంత ప్రాధాన్యత ఉంది అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ జిల్లా పరిపాలనను కలెక్టర్ నిర్వహిస్తాడు. కాబట్టి జిల్లా పాలనకు కలెక్టరే అధిపతి అని చెప్పవచ్చు. ఈ కలెక్టర్ పోస్టును బ్రిటిష్ వారి హయాంలోనే సృష్టించడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ తనకు పరిపాలనలో సహకరించడం కోసం, రెవెన్యూ వసూలు కోసం ఈ కలెక్టర్ పదవిని సృష్టించడం జరిగింది. 1772లో ఈ పదవి సృష్టించబడింది. ఈ కలెక్టర్ అనే పదం కలెక్షన్ అనే పదం నుండి వచ్చింది. కలెక్షన్ అంటే వసూలు చేసేవాడు. అంటే కలెక్టర్లు ప్రధాన బాధ్యత ఆ రోజుల్లో రెవెన్యూ వసూలు చేయడం కాబట్టి మరి కలెక్టర్ అనేటువంటి పదం ఆ విధంగా ఉద్భవించింది. మరి జిల్లా పరిపాలనా అధికారం అంతా కలెక్టర్ ఆధీనంలోనే ఉంటుంది. జిల్లాలో శాంతి భద్రతల్ని కాపాడడం, మ్యాజిస్ట్రేట్ అధికారాలు నిర్వహించడం జరిగేది. మరి ఇప్పటికి కూడా మ్యాజిస్టీరియల్ పవర్సు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా కలెక్టర్కు అధికారాలు ఉన్నాయి. వీటితో పాటు మనం స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత కలెక్టర్ యొక్క బాధ్యతలు, విధులు మరింత పెరిగాయి అని చెప్పవచ్చు. ఇవాళ శాంతి భద్రతలు, మెజిస్టీరియల్ విధులే కాకుండా అభివృద్ధి విధులను కూడా కలెక్టర్లు నిర్వహిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాల్ని అమలుపరుస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల్ని పాటిస్తూ మరి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి కలెక్టర్లు తమ వంతు పాత్రను నిర్వహిస్తున్నారు. మరి జిల్లాలో శాంతి భద్రతలు కాపాడడం కోసం పోలీస్ సూపరింటెండెంట్ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు. మరి అంతేకాకుండా జిల్లా స్థాయిలో వివిధ శాఖలకు అనేక మంది జిల్లా స్థాయిల అధికారులు ఉంటారు. మరి ప్రతి సంచాలక కార్యాలయ అధిపతులందరూ కూడా కలెక్టర్ ఆధీనంలోనే పనిచేస్తారు. జిల్లా పాలనా కార్యనిర్వహణలో కలెక్టర్కు ఆయా సంచాలక కార్యాలయ అధిపతులందరూ కూడా సహకరిస్తారు. వాళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూ జిల్లాను ప్రగతి పథం వైపు కలెక్టర్ నడిపిస్తాడు. అంతేకాకుండా జిల్లా పాలనకు జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి బాధ్యత వహిస్తాడు అని మనం చెప్పవచ్చు. ఇక మండల స్థాయిలో మనం తీసుకున్నట్టయితే మరి ఒకప్పుడు తాలూకాలు ఉండేవి. మరి ఆ తాలూకాలను రద్దు చేసి మే 25, 1985 రోజు టీడీపీ గవర్నమెంట్, అప్పటి ఎన్టీ రామారావు ప్రభుత్వం మరి 330 పంచాయతీ సంస్థలను రద్దు చేసి 1104 మండలాలను ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఇక్కడ అశోక్ మెహతా కమిటీ సిఫారసులను దృష్టిలో ఉంచుకొని రెండంచెల వ్యవస్థకు ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. మరి తాలూకాలు పెద్ద భౌగోళిక పరిధిని కలిగి ఉండడం, ప్రజలు తాలూకాకు వచ్చి తమ యొక్క పనులు చక్కబెట్టుకోవడం అనేది అత్యంత దూరభారంగా ఉండేది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ప్రజలపై భారం పడేది. ఇలా అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మరి వికేంద్రీకరణ చేస్తే ప్రజలకు పరిపాలన మరింత చేరువవుతుంది అన్నటువంటి ఒక మంచి ఆశయంతో ఎన్టీ రామారావు ఈ మండల వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. దాంతో తాలూకాలు రద్దయ్యాయి. ఇక్కడ మండల స్థాయిలో రెవెన్యూ అధికారి తహసీల్దార్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ తహసీల్దార్ కూడా శాంతి భద్రతల్ని పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు. దానికోసం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు.
అదేవిధంగా ఎస్ఐ ఉంటాడు పోలీసు విధులు నిర్వహించడానికి. మరి ఇక్కడ మేజిస్టీరియల్ పవర్సు తహసీల్దార్కు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి వివిధ పాలనా శాఖల అధికారులు కూడా మండల స్థాయిలో ఉంటారు. ప్రతి విభాగానికి ఒక అధికారి ఉంటాడు. వాళ్ళందరి సమన్వయంతో మండల పరిపాలన కొనసాగించడం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ తహసీల్దారు ప్రధానంగా భూములకు సంబంధించిన వ్యవహారాలు, రెవెన్యూ వసూలు ఈ విధులు నిర్వహిస్తారు. ఇక మరొక వైపు మండల పరిషత్తులో మండల పరిషత్ చైర్మన్ రాజకీయ అధిపతిగా ఉంటాడు. మరి ఎంపీడీఓ పాలనా అధిపతిగా ఉంటాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంక్షేమ పథకాల్ని, అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రధానంగా ఈ ఎంపీడీఓ అమలుపరుస్తూ ఉంటాడు. ఇలా రెవెన్యూ విధుల నిర్వహణకు ప్రధానంగా తహసీల్దార్ బాధ్యత వహిస్తాడు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పంచాయతీరాజ్ విధులు ఎంపీడీఓ నిర్వహిస్తాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరికి పరిపాలనలో మండల స్థాయిలో సహకరించడానికి తన కింద అనేక మంది ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం గ్రామ పాలనను పరిశీలించినట్టయితే ఒకప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండేది గ్రామాల్లో. మరి 1984లో ఈ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత. మరి గ్రామ స్థాయిలో ఆనాడు మనం తీసుకుంటే తెలంగాణ ప్రాంతంలో రెవెన్యూ పాలనకు సంబంధించినటువంటి అధికారులు ఇద్దరు ఉండేవారు, పట్వారీ, మాలీ పటేల్. మరి ఆంధ్ర ప్రాంతంలో వీళ్ళనే కరణం, మునసబు అని చెప్పేసి పిలవడం జరిగింది. శాంతి భద్రతలకు ప్రధానంగా పోలీస్ పటేల్ బాధ్యత వహించేవాడు. మరి ఈ గ్రామాధికారుల పదవులు వంశపారంపర్యంగా సంక్రమిస్తూ ఉండేవి. మరి గ్రామాధికారులకు సహాయపడడం కోసం చౌకీదార్ లేదా మస్కూర్ ఉంటాడు. ఇప్పటికీ కూడా ఈ పోస్టులు ఉన్నాయి. అంటే మస్కూర్, చౌకీదార్ పనిచేస్తూ ఉన్నారు. రెవెన్యూ రికార్డుల్ని, శిస్తు వసూళ్లను రెవెన్యూ అధికారులైనటువంటి పట్వారీ, మాలీ పటేల్ నిర్వహించేవారు. కాకపోతే 1984లో వీరి పదవులు రద్దు చేయడం జరిగింది. మరి గ్రామాధికారులు తమ పదవుల రద్దు విషయంలో సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు, మా పదవులు రద్దు చేయొద్దు అని చెప్పేసి. కానీ మరి వారి పదవులు రద్దయిపోయాయి. ప్రభుత్వం వీరి స్థానంలో రెవెన్యూ అసిస్టెంట్లను నియమించడం జరిగింది. కాకపోతే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళను గ్రామాధికారి పదవుల్లో కొనసాగించాలని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి గ్రామాధికారి పోస్టును రెవెన్యూ అసిస్టెంట్గా మార్చడం జరిగింది. మరి ఆ పదవికి అర్హతలు కూడా నిర్ణయించడం జరిగింది. ఫస్ట్ అభ్యర్థి ఆ జిల్లాకు చెందినవాడై ఉండాలి. రెండోది 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. కనీస విద్యార్హత 10th పాస్ అయి ఉండాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. మరి ఇలా రెవెన్యూ అసిస్టెంట్ల నియామకానికి ఈ ఎవరైతే గ్రామాధికారులుగా పనిచేశారో వాళ్ళ నుండి, అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. కానీ మరి చాలా రోజుల జాప్యం తర్వాత వారి నియామకం జరిగింది. దీంతో వంశ పారంపర్య నియామక పద్ధతి గ్రామాల్లో దాదాపు రద్దయిపోయింది. మరి గ్రామీణుల యొక్క అవసరాలు, ప్రభుత్వ కార్యకలాపాలకు కావలసినటువంటి పనులు సక్రమంగా జరగడం కోసం రెవెన్యూ అసిస్టెంట్లను ప్రభుత్వం నియమించింది. ఇక 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి గ్రామ పాలన, పంచాయతీరాజ్ వ్యవస్థకు ప్రాధాన్యం పెరిగింది అని చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల చరిత్రలో 73వ రాజ్యాంగ సవరణ ఒక మైలురాయి వంటిది అని చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థలకు జీవం పోసిన చట్టం 74వ 73వ రాజ్యాంగ సవరణ చట్టాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి భారత రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ క్లాజ్ G ప్రకారం గ్రామ పంచాయతీలను బలోపేతం చేసి వాటిని స్వయం సమృద్ధం చేయాలి అని చెప్పేసి ఆ ఆర్టికల్ పేర్కొంటుంది. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో
ప్రస్తుతం 12,765 గ్రామ పంచాయతీలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా గ్రామ పాలనలో ముఖ్య కార్యనిర్వాహకుడిగా గ్రామ కార్యదర్శిని నియమించడం జరిగింది. ఈ గ్రామ కార్యదర్శి వ్యవస్థను 2002లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి విఏఓల వ్యవస్థ మార్పు చెంది కార్యదర్శి వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్థానంలో గ్రామ కార్యదర్శి వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ గ్రామ కార్యదర్శి వ్యవస్థ ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే 73వ రాజ్యాంగ సవరణ యొక్క ఆశయాలను కొనసాగించడం. అంటే 73వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఆశయాలు సాధించాలని నిర్ణయించుకుందో మరి ఆ ఆశయాల సాధన కోసం ఈ గ్రామ కార్యదర్శి కృషి చేయాలి. రెండోది గ్రామీణ ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించడం. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మంచి సౌకర్యాలు సేవలు అందించాలన్నటువంటి సదాశయంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామీణ అభివృద్ధికి మరియు పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యతను కూడా గ్రామ కార్యదర్శికి అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితే మరి దేశం స్వయం సమృద్ధమవుతుంది. భారతదేశంలో సుమారు 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. మరి గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి చెందుతుంది. మరి ఇప్పటికీ కూడా భారతదేశంలో పేదరికం కొనసాగుతూ ఉంది. మరి ఈ పేదరిక నిర్మూలన కోసం ఇంతవరకు ప్రభుత్వాలు ఎన్నో పథకాల్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి పేదలకు ఆ సంక్షేమ ఫలాలు అందడం లేదు. కాబట్టి ఈ పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడం, గ్రామీణాభివృద్ధికి కృషి చేయడం, వీటి ఆశయ సాధనకు ఈ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా పారదర్శకత, జవాబుదారీతనంతో కూడినటువంటి పాలనను అందించడం. పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ, ఎలాంటి జాప్యం అంటే దాపరికం, ముఖ్యంగా దాపరికం లేనటువంటి పరిపాలన. ప్రజలందరూ కూడా పరిపాలనను గోప్యంగా ఉంచడం జరగదు. అంటే పరిపాలన ఏ విధంగా జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతి ఆఫీసులో ఉన్న సమాచారాన్ని ఇవాళ ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవచ్చు. దానికోసం మనం సమాచార హక్కు చట్టాన్ని కూడా 2005లో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఎలాంటి గోప్యత లేకుండా ప్రతి విషయాన్ని ప్రతి పౌరుడు తెలుసుకునే విధంగా పాలన నిర్వహించడమే పారదర్శకత. అంతేకాకుండా అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. అంటే ప్రతి పనికి మరి కార్యదర్శి బాధ్యత వహించాలి. గ్రామ స్థాయిలో జరిగేటువంటి ప్రతి పనికి ఆయన జవాబు చెప్పాలి. ఇలా గ్రామ కార్యదర్శి వ్యవస్థ ముఖ్య లక్ష్యాలు మనం చెప్పుకోవచ్చు. మరొకసారి నేను రిపీట్ చేస్తున్నాను, వినండి. గ్రామ కార్యదర్శి వ్యవస్థ యొక్క ముఖ్య లక్ష్యాలు 4. 1. 73వ రాజ్యాంగ సవరణ యొక్క ఆశయాల్ని సాధించడం. 2. గ్రామీణ ప్రజలకు మెరుగైనటువంటి సేవల్ని అందించడం. 3. గ్రామీణాభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాల్ని అమలు చేయడం. 4. పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పాలనను అందించడం. ఇవి గ్రామ కార్యదర్శి వ్యవస్థ యొక్క ముఖ్య లక్ష్యాలుగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు గ్రామ కార్యదర్శి యొక్క విధులను మనం పరిశీలిద్దాం. మరి మీకు తెలుసు, గ్రామ అధిపతిగా, రాజకీయ అధిపతిగా సర్పంచ్ కొనసాగుతాడు. మరి ఆయనకు పాలనలో సహకరించడం కోసం కౌన్సిలర్లు ఉంటారు, వార్డు మెంబర్లు ఉంటారు. ప్రతి వార్డు నుండి ఒక వార్డు మెంబర్ని ఎన్నుకుంటాం. అదేవిధంగా సర్పంచ్ను ఎన్నుకుంటాం. మరి వార్డు మెంబర్లు, సర్పంచ్ కలిసి గ్రామ పరిపాలన నిర్వహిస్తారు. కాబట్టి ఇక్కడ సర్పంచ్ రాజకీయ కార్యనిర్వాహకుడైతే కార్యదర్శి పాలనాధిపతిగా చెప్పుకోవచ్చు. అంటే ఒక గ్రామ పంచాయతీకి రాజకీయ అధిపతి సర్పంచ్, పాలనాధిపతి గ్రామ కార్యదర్శి. మరి వీరిరువురు కలిసి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారు. ఆ గ్రామానికి సంబంధించిన అన్ని విషయాలను పర్యవేక్షిస్తారు అని చెప్పుకోవచ్చు.
మరి సర్పంచ్కు పాలనా వ్యవహారాల్లో గ్రామ కార్యదర్శి సహకరిస్తాడు. అంటే అన్ని విషయాల్లో సర్పంచ్కు చేదోడు వాదోడుగా ఉండి గ్రామ పరిపాలనా నిర్వహణలో కార్యదర్శి తోడ్పడతాడు. అంతేకాకుండా గ్రామ సభను నిర్వహిస్తాడు. ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పకుండా గ్రామ సభను నిర్వహించాలి. మరి దానికోసం కార్యదర్శి కృషి చేస్తాడు. తప్పకుండా గ్రామ సభ జరిగేలా తగిన ఏర్పాట్లు చేస్తాడు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ సమావేశం ఏర్పాటు తేదీలు, ఎజెండాను తయారు చేయడం వంటి విధులు నిర్వహిస్తాడు. అంటే సర్పంచ్తో సంప్రదించి మరి గ్రామ పంచాయతీ సమావేశాలు, జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటుకు కృషి చేస్తాడు. అంటే ఆ తేదీలను నిర్ణయించడం, సమావేశాల్లో చర్చించవలసిన అంశాల యొక్క ఎజెండాను తయారు చేయడం, తర్వాత వాటిని సభ్యులకు తెలియజేయడం, ఈ పనులన్నీ కూడా గ్రామ కార్యదర్శి నిర్వహిస్తాడు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయడం కార్యదర్శి యొక్క ప్రధాన బాధ్యతగా మనం చెప్పుకోవచ్చు. జనరల్ బాడీ మీటింగ్లో ఏవైతే గ్రామ పంచాయతీ నిర్ణయాలు తీసుకుంటుందో వాటిని అమలుపరిచే బాధ్యత ప్రధానంగా కార్యదర్శిపై ఉంటుంది. అంతేకాకుండా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా ఇతడు భద్రపరచడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేసేటువంటి ఉద్యోగులపైన పాలనాపరమైన అజమాయిషీ కూడా కలిగి ఉంటాడు. అంతేకాకుండా మరొక ప్రధాన విధి ఏమిటంటే గ్రామంలో పన్నులను వసూలు చేయడం కార్యదర్శి యొక్క ప్రధానమైనటువంటి డ్యూటీగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల్ని అమలు చేయడం, కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇచ్చినటువంటి ఆదేశాలని పాటిస్తూ వారు ఏవైతే పాలసీస్ ఫ్రేమ్ చేశారో ఆ పాలసీస్ గ్రామ స్థాయిలో తన గ్రామ పంచాయతీలో అమలు జరిగేందుకు కార్యదర్శి కృషి చేస్తారు. అంతేకాకుండా జిల్లా మండల అధికారులకు సహాయపడతాడు. అంటే ఒక ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహిస్తూ ఉంటాడు మండలంతో, జిల్లాతో. మరి జిల్లా అధికారులు మండల అధికారులతో సత్సంబంధాలు నెలకొల్పుకుంటాడు. వారు అడిగినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాడు. అంతేకాకుండా గ్రామంలో ఏమైనా సంఘటనలు జరిగినా లేదా అసాంఘిక కార్యకలాపాలు జరిగినా వెంటనే పోలీసులకు తెలియపరుస్తారు. ఎందుకంటే గ్రామంలో కులపరంగా కానీ మతపరంగా కానీ ఏమైనా ఘర్షణలు జరగడం, లేదా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగిన, హత్యలు ఇలాంటివి జరిగిన, దొంగతనం, దోపిడీ ఇట్లాంటి కార్యక్రమాలు లేదా అసాంఘిక కార్యకలాపాలు, వ్యభిచారం కానీ లేదంటే స్మగ్లింగ్ కానీ ఇట్లాంటి అశ్లీల కార్యకలాపాలు, అసాంఘిక కార్యకలాపాలు ఏం జరిగినా కూడా వెంటనే పోలీసులకు తెలియచేస్తారు. అంతేకాకుండా గ్రామ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలని, కార్యక్రమాలని రూపొందించి నిర్వహిస్తారు. అంటే గ్రామ అభివృద్ధి కోసం వివిధ రకాల కార్యక్రమాలని ఆయన నిర్వహిస్తారు. అంతేకాకుండా గ్రామాల్లో పనిచేసేటువంటి వివిధ సంస్థలతో, వ్యవస్థలతో సమన్వయం ఏర్పాటు చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామంలో పాఠశాల ఉంటుంది, అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది, ఇంకా ఇతర వ్యవస్థలు, గ్రంథాలయం ఇట్లాంటివి ఉంటే వాళ్ళందరితో కూడా సమన్వయాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఆయా వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి, ఆయా సర్వీసెస్ ఆ గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడడానికి కృషి చేస్తారు. అంతేకాకుండా మండల పరిషత్ సభలకు హాజరై గ్రామ పాలనకు సంబంధించినటువంటి నివేదికను సమర్పిస్తారు. మరి మండల పరిషత్ జనరల్ బాడీ మీటింగ్కు ఇతడు హాజరై తన గ్రామ పరిపాలనకు సంబంధించినటువంటి రిపోర్ట్ను సబ్మిట్ చేస్తాడు. అంతేకాకుండా గ్రామంలో ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగిన, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు ఇలాంటివి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. ఇలా గ్రామ పరిపాలనలో కార్యదర్శి కీలక పాత్రను నిర్వహిస్తాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఇటీవలి కాలంలో ప్రభుత్వం గ్రామం తొందరగా అభివృద్ధి చెందాలి అంటే రెవెన్యూ శాఖకు ఒకరు,
పంచాయతీరాజ్ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఇంకొకరు ఉండాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది. 2-3 రెవెన్యూ గ్రామాలకు కలిపి ఒకరు చొప్పున రెవెన్యూ శాఖకు, పంచాయతీరాజ్ శాఖకు విడివిడిగా కార్యదర్శులను నియమించి అధికారాలు, విధులు కేటాయించింది. కాకపోతే ఇటీవలి కాలంలో మరి బీఆర్ఓ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. ఎందుకంటే వారిపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో మరి వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. ఈ వీఆర్ఓ గ్రామంలోని రెవెన్యూ సంబంధమైన, భూ సంబంధమైన విధులు నిర్వహించేవాడు. ఈ కార్యదర్శి పంచాయతీరాజ్ విధులు, అభివృద్ధి, సంక్షేమ విధులు చూసుకునేవాడు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఈ గ్రామ కార్యదర్శి ఒక్కడిపైనే భారం పడింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీఆర్ఓ వ్యవస్థ అనేది ప్రభుత్వం రద్దు చేసింది. ఒకవేళ ఇద్దరు కనుక ఉంటే మరి కార్యదర్శిపై కొంత ఒత్తిడి తగ్గి, పనిభారం తగ్గి ఇంకా పరిపాలన బాగా జరిగేది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా గ్రామ పరిపాలనా విధానం అనేది ఉంటుంది. మరి మరొకసారి మనం పరిశీలించినట్టయితే జిల్లా పాలనా విషయాన్ని తీసుకుంటే జిల్లా కలెక్టర్ జిల్లా పాలనకు అధిపతిగా వ్యవహరిస్తాడు. మరి ఆయనకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జిల్లా పంచాయతీ అధికారి వీరిరువురు కూడా ప్రధాన సహాయ సహకారాలు అందిస్తారు. ఇక రెవెన్యూ డివిజన్లో మనం పరిశీలించినట్టయితే ఆర్డీఓ రెవెన్యూ డివిజన్కు అధిపతిగా వ్యవహరిస్తాడు. ఇక మండల పాలనకు వచ్చేసరికి మండల రెవెన్యూ అధికారి మ్యాజిస్టీరియల్ పవర్స్, శాంతి భద్రతలు మరియు రెవెన్యూ సంబంధమైన అధికారాలు, విధులు నిర్వహిస్తాడు. అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు మండల అభివృద్ధి అధికారి కృషి చేస్తాడు. ఇక గ్రామ పాలనకు వస్తే గ్రామ కార్యదర్శి మరి విలేజ్ అడ్మినిస్ట్రేషన్ను నిర్వహిస్తాడు. సర్పంచ్కు అన్ని వ్యవహారాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ గ్రామ అభివృద్ధికి గ్రామ కార్యదర్శి కృషి చేస్తాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థీకరణ మరి భారత రాజ్యాంగాన్ని అనుసరించి మనం ప్రధానమైన వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కార్యనిర్వాహక శాఖ విధానాల అమలు కోసం తగిన వ్యవస్థీకరణ చేసింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా వ్యవహరించి ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తాడు. మరి ముఖ్యమంత్రి మంత్రిమండలి ద్వారా ప్రజాస్వామిక వ్యవస్థలు రాజ్యాంగబద్ధంగా పాలన నిర్వహిస్తూ పాలనా లక్ష్యాల్ని సాధించవలసి ఉంటుంది. ఇక విధాన రూపకల్పన విషయంలో సచివాలయ అధికారులు మరి నిర్భయంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సరియైన విధానాలు రూపొందించి మరి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కృషి చేస్తారు. ఇక జిల్లా పాలన ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నిర్వహించాలి. ఎందుకంటే జిల్లా పాలన సామర్థ్యంపైనే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఆధారపడి ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా జిల్లా, మండల, గ్రామ పరిపాలనా విధానాన్ని మనం అనుసరిస్తున్నాం. తిరిగి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్.